చాప్టర్ 5 గౌతమ్ తన రూంలోకి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. అప్పుడే మామయ్య అంటూ తన మేనల్లుడు తన దగ్గరికి వచ్చాడు. గౌతమ్ లేచి తన మేనల్లుడిని ఎత్తుకుని రే చిన్నా, ఎలా ఉన్నావ్ అని అడిగాడు. అని తల ఊపాడు. ఏమైంది చిన్నా, మాట్లాడవా నాతో అని అడిగాడు గౌతమ్ తన మేనల్లుడి బొంగ ముతి చూసి. నేను మాట్లాడను, నువ్వు నా కోసం ఏమీ తీసుకురాలేదు కదా, నేనెందుకు నీతో మాట్లాడాలి అని ముద్దుగా అడిగాడు. ఎవరు చెప్పారు నీకోసం నేనేమీ తీసుకురాలేదని? నీకోసం బోలెడు చాక్లెట్లు తీసుకువచ్చా? నీకు క్రికెట్ అంటే ఇష్టం కదా, అందుకని నీకోసం బ్యాట్ కూడా తీసుకువచ్చా అని తన మేనల్లుడికి తెచ్చిన వాటి గురించి చెప్పాడు. నిజంగానా? ఎక్కడా కనిపించలేదు అని మొత్తం అంత వెతుకుతూ అడిగాడు చిన్నా. ఒక నిమిషం ఇస్తాను అని గౌతమ్ తన బ్యాగ్ ఓపెన్ చేసి ముందుగా బ్యాట్ బాల్ తన మేనల్లుడికిచ్చి, ఇదిగో నీకోసమే, ఈ చాక్లెట్లు కూడా నీకోసమే, కాని ఇవి అమ్మకి ఇస్తాను, అమ్మని అడిగి తర్వాత తీసుకో సరేనా అని అన్నాడు. అమ్మకి ఇవి ఇవ్వద్దు మామయ్య, రోజు ఒక్కటే ఇస్తుంది, ఏదో రహస్యం చెప్పినట్లు గౌతమ్ చెవిలో గునిగాడు. చాక్లెట్లు రోజు ఒకటే తినాలి, లేదంటే పళ్ళు పుచ్చిపోతాయి, చిన్న చెంపలు పట్టుకొని లాగుతూ అన్నాడు. అమ్మ కూడా అదే అంటుంది, అందరూ అదే అంటారు, కానీ నాకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం అని ఒక చాక్లెట్లు తింటూ అన్నాడు. వైదేహి లోపలికి వస్తూ, తిండి తప్ప అన్ని ఇష్టమే మనకి, రాగానే మామయ్యతో నా మీద చాడీలు చెబుతున్నావా, వెళ్ళు ఇక్కడ నుంచి, మామయ్యని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనివ్వు, ఇప్పుడే కదా వచ్చింది, అలిసిపోయినట్టున్నాడు అని అంది వైదేహి. అలా ఏం లేదు అక్కా, వీడితో మాట్లాడుతూ నా అలసట ఇలా మాయమైపోతుంది అని అన్నాడు గౌతమ్. మామయ్య మన ఇద్దరమూ బ్యాట్ బాల్ ఆడుకుందాం పదా, ఇక్కడ నాతో ఎవరూ ఆడుకోరు, ఇంట్లో నుంచి బయటకు కూడా పంపరు, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, మనం ఇద్దరం వెళ్ళి ఆడుకుందాం పదా చిన్న మారం చేస్తూ అన్నాడు. చిన్న అల్లరి చేయకు, మావయ్యతో ఇప్పుడు కాదు, రేపు ఆడుకో, ఇప్పుడు నువ్వు నానమ్మ దగ్గరకు వెళ్ళు, నీకోసం నానమ్మ సున్నుండలు చేసింది, గదిలో నుంచి చిన్నని పంపించడానికి వైదేహి వాడితో అలా అంది. చిన్న ఆనందపడిపోయి, ఏంటి సున్నుండలా, అవంటే నాకు చాలా ఇష్టం, మావయ్య నువ్వు బజో, నేను వెళ్ళి సున్నుండలు తింటా అని గౌతమ్తో చెప్పి చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ తన బ్యాట్ ఒక చేతిలో బాల్ ఇంకో చేతిలో పట్టుకుని, నానమ్మ చూడు, మావయ్య నా కోసం ఏం తీసుకొచ్చాడో అంటూ రూంలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఏమైంది అక్కా, నాతో ఏమైనా మాట్లాడాలా, వాళ్ళ అక్క అలా చిన్నని బయటకి పంపడంతో అడిగాడు గౌతమ్. ఏం లేదురా, ఊరకే, వాడు నిన్ను విసిగిస్తున్నాడని అలా చెప్పా. అవును, పెళ్లి గురించి ఆలోచించావా? పెళ్లి గురించి గౌతమ్ అభిప్రాయం తెలుసుకుందాం అని వైదేహి అనుకుంది. అక్కా, నీకు అంతా తెలుసు కదా, తెలిసి కూడా మళ్ళీ అడుగుతావెందుకు? గౌతమ్ వైదేహి వైపు చూస్తూ అన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది గౌతమ్, ఆ అమ్మాయి నిన్ను వదిలిపెట్టి వెళ్ళి, ఇప్పటికీ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావా అని అడిగింది వైదేహి. ప్రేమించాను అక్క, తనని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను, అలా ఎలా 2 సంవత్సరాల్లో మర్చిపోగలను? జీవితాంతం తన తోడు ఉండాలనుకున్నాను, కానీ తను మాత్రం తన గతం గురించి తలుచుకుంటూ బాధపడుతున్నాడు గౌతమ్. ఇందులో తన తప్పేమీ లేదు గౌతమ్, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అంది వైదేహి. తెలుసు అక్కా, కాని ఈ మనసుకి ఆ విషయాన్ని ఎలా నచ్చచెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ తను నా మనసులోనే ఉంటుంది, వేరొకరికి ఆ స్థానం ఇవ్వలేను అని తెగేసి చెప్పేశాడు. సరే, ప్రస్తుతం నేను నిన్ను పెళ్లి విషయంలో ఇబ్బంది పెట్టను గౌతమ్, కానీ నీకు 1 సంవత్సరం టైం ఇస్తున్నా, ఈ 1 సంవత్సరంలో నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోతావో, లేదా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరి సమస్యలను తీర్చుకొని మళ్ళీ ఒక్కటవుతారో నాకు తెలీదు. 1 సంవత్సరం తర్వాత నీ పెళ్లి జరిగిపోవాలి అని అంది. గౌతమ్ వాళ్ళ అక్కని అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు. నువ్వు నన్ను అలా చూడకు గౌతమ్, పిన్ని బాబాయ్ మన మధ్య లేరు, నీ బాధ్యత నాదే. ఎలా అయితే పిన్ని బాబాయ్ కలిసి నా బాధ్యత తీసుకొని నాకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి ఒక ఇంటి దాని చేశారో, అలానే నా బాధ్యత కూడా.
ఇప్పుడు అదే పని నేను ఇంకా మీ బావ ఇద్దరంని పెళ్లి చేయాలనుకుంటున్నాం. నిన్ను ఒక ఇంటివాడిని చేయాలనుకుంటున్నాం. అందుకే నీకు 1 సంవత్సరం టైం ఇస్తున్నాం, ఆలోచించు. వైదేహి కూడా తన నిర్ణయం గురించి గౌతమ్కి చెప్పింది. అక్క ఏంటి ఇదంతా, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని అన్నాడు గౌతమ్. పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావురా, ఇలా దేవదాసు లాగా ఉండిపోదాం అనుకుంటున్నావా అని అడిగింది వైదేహి. అక్క, నేను హాస్పిటల్ పెడద్దాం అనుకుంటున్నాను. 1 సంవత్సరం పాటు ఏదైనా హాస్పిటల్లో పనిచేసి ఆ తర్వాత సొంతంగా ఒక చిన్న క్లినిక్ అయినా సరే పెట్టి అందరికీ అందుబాటులో ఉండేలా వైద్యం చేద్దాం అనుకుంటున్నాను. వైదేహికి తన మనసులో మాట చెప్పాడు గౌతమ్. మరి వైదేహి దీనికి ఎలా స్పందిస్తుంది అంటారు?